ఇప్పటి వరకు రాష్ట్రంలో తణుకు టీడీఆర్ల కుంభకోణం గురించి మాట్లాడుకుంటారు. అయితే తాజాగా చూసుకుంటే విశాఖలోని జీవీఎంసీ పరిధిలో కూడా భారీ ఎత్తున టీడీఆర్ కుంభకోణం వెలుగులో చూసింది. ప్రధానంగా చూసుకుంటే సింహాచలం బీఆర్టీఎస్ రోడ్డు నిర్మాణానికి విస్తరణ కోసం సేకరించిన దశలో ఈ కుంభకోణం జరిగినట్టు తాజాగా తెలుస్తుంది. ఇప్పుడు తాజా అంచనాలు బట్టి దాదాపు 200 కోట్ల అక్రమాలు కూడా జరగడానికి దీనికి ఒక సిఫార్సు వ్యవహారం కూడా జరిగినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి దశలో ఈ దశలో మనతో మాట్లాడడానికి జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఉన్నారు. మూర్తి యాదవ్, సహజంగా టీడీఆర్లు ఎక్కడైనా ఒక భూ విస్తరణ కావచ్చు, రోడ్ల నిర్మాణానికి ఏ రకంగా ఇస్తారు, ఇక్కడ ఏ మేరకు ఏ నిష్పత్తిలో ఇచ్చినట్టు మీరు గమనించారు? టీడీఆర్లు అన్నవి ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్. భూ యజమానిదారులకి రోడ్డు విస్తరణలో భాగంగా ప్రభుత్వ అవసరాల కోసం విశాఖ నగరంలోనే కాదు, నగర పట్టణాల్లో ఎవరైతే తీసుకుంటారో అక్కడ టీడీఆర్లు ఇవ్వటం అనేది జరుగుతుంది. ఆ టీడీఆర్ల ప్రక్రియ ఎవరైనా యాజమాన్యానికి ప్రభుత్వం టీడీఆర్ ఇవ్వాలి అని అంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉండాలి. యాజమాన్య హక్కు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పరిగణిస్తారు. ఎంత స్థలం అయితే పోతుందో అంత విస్తరణ గిఫ్ట్ డీడ్ చేయాలి. జీవీఎంసీకి లోకల్ బాడీ గిఫ్ట్ డీడ్ చేసిన తర్వాత, రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ చేసిన తర్వాత 1:4 టీడీఆర్ ఇస్తారు ప్రస్తుతం ఉన్న జీవో ప్రకారంగా. ఇక్కడ పూర్తిగా సింహాచలం బీఆర్టీఎస్ రోడ్లో ఆ విధానానికి విరుద్ధంగా జరుగుతూ ఉంది. సింహాచలం దేవస్థానం చెందినటువంటి భూమి యాజమాన్యం సింహాచలం దేవస్థానం ఆక్రమణదారులు ఉన్నారు. ఆక్రమణదారులకి బీఆర్టీఎస్ రోడ్లో భాగంగా విస్తరణలో భాగంగా గత వైసీపీ ప్రభుత్వంలో ఏవైతే ఆక్రమణదారులు కోల్పోయినటువంటి స్థలాలు ఉన్నాయో వాళ్ళకి 1:4 ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం అనేది రాష్ట్ర చరిత్రలోనే ప్రప్రథమం. ఇది ఆక్రమణదారులకి ప్రివైలింగ్ మార్కెట్ వాల్యూ, ప్రజెంట్ మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఇవ్వడం అనేది ఇంకా దారుణం. ఆక్రమణదారులకి 1:1 ఇవ్వటం అన్నది కానీ, వాళ్ళు రీహాబిలిటేషన్ చేయడం కానీ, ఏదైనా స్థలాలు కోల్పోయి ఉంటే వాళ్ళకి ఏదైనా హౌసింగ్ కాలనీ కట్టడం ఇవ్వడం కానీ అలాంటివి జరగాలి. ఆక్రమణదారులకి యజమానికి ఎటువంటి కాంపన్సేషన్ ఇవ్వకుండా సింహాచలం దేవస్థానానికి ఆక్రమణదారులు టీడీఆర్ ఇవ్వటం, ఆ టీడీఆర్ని నోటరైజ్డ్ ఎఫిడవిట్ మీద ఇవ్వడానికి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం అన్నది ఇది ఒక అద్భుతం. ఓకే, ఎందుకు ఇట్లా జరిగినట్టు అనుకుంటున్నారు? ఇందులో ఎవరైనా అంటే కార్పొరేటర్లు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు అట్లాంటి వ్యవహారం అంటే ఇప్పుడు జరిగినట్టు అనుకున్నారా, లేకపోతే వైసీపీ టైంలోనే ఇవన్నీ జరిగినట్టు భావిస్తున్నారు? వైసీపీ హయాంలో మంజూరు చేసినటువంటి టీడీఆర్లే అప్పుడు జనసేన పార్టీ పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయి, అవినీతి జరిగిందని చెప్పి, ఏదైతే యాజమాన్య హక్కులు సరిగ్గా లేవని చెప్పి జరిగాయని చెప్పి మేము వాస్తవాలతో వెలుగులో తీసుకొచ్చామో అప్పుడు ఉన్నటువంటి ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ, స్పెషల్ ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ వై శ్రీలక్ష్మి గారు అప్పుడు వాటిని అబియన్స్లో పెట్టారు. 2 ఏళ్లగా అబియన్స్లో ఉన్నాయి, అంటే హోల్డ్లో పెట్టారు ఆ టీడీఆర్ల వినియోగంలో లేకుండా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి అధికారులు ఇప్పుడు కీలక పొజిషన్స్లో ఇవాళ టౌన్ ప్లానింగ్లో ఉన్నారు. అప్పుడు ఉన్నటువంటి రాజకీయ నేతలు కొంతమంది ఇప్పుడు ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ప్రజాప్రతినిధుల దగ్గరికి అండగాకి వీటిని గురించి కమిటీ వేయించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 6 సభ్యులతో కమిటీ వేస్తే 6 సభ్యులు కమిటీ ఈ టీడీఆర్లు బిలో పావర్టీ లెవెల్, అంటే పేదవాళ్ళు చెందినటువంటివి కాబట్టి ఇచ్చేయచ్చు అని చెప్పి స్పెషల్ జీవన్ నోటరైజ్డ్ ఎఫిడవిట్స్ మీద ఇచ్చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఇచ్చారు. ఇది అత్యంత దారుణం. ఇది అంటే దేవస్థానంలో ఆక్రమణదారులకి రోడ్డు మీద ఎంక్రోచ్మెంట్ ఫీజు కడితే ఎంక్రోచ్మెంట్ ఫీజుతోని వాళ్ళు స్ట్రక్చరల్ కాంపోజిషను టీడీఆర్ బెనిఫిట్ పొందినటువంటి వాళ్ళకి ఇది ఎక్కడ కూడా లేదు. ఇలాగ కనుకుంటే టీడీఆర్లు 1:4. ఇంకోటి, ఒక డోర్ నెంబర్ 10,000 రూపాయలు ఉంటే ఒక డోర్ నెంబర్లో అదే బీఆర్టీఎస్ రోడ్లో ఈ ఎఫెక్టెడ్ పార్టీస్కి ఇంకో డోర్ నెంబర్లో 35,000 ఉంటే హైయెస్ట్ వాల్యూ ఎస్ఆర్ వాల్యూ 35,000 రూపాయలకి ప్రకారంగా మొత్తం ఈ 210 టీడీఆర్లు ఇవ్వాలని చెప్పి, అంటే సుమారు 185 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రక్రియ. తణుకు టీడీఆర్ ఒక డోర్ నెంబర్లు మార్చారు, మార్కెట్ వాల్యూని పెంచారు, కుంభకోణం జరిగిందన్నారు. ఇక్కడ అఫీషియల్గా ఇక్కడ మార్చేస్తున్నారు. ఇక్కడ అఫీషియల్గా మార్చడానికి ఎవరికి హక్కు ఉంది అసలు? అంటే పూర్తిగా అది చట్టవిరుద్ధం కదా. ఇదంతా కూడా కమిటీ వేసినప్పుడే నేను కమిటీకి ఒక కంప్లైంట్ చేశాను. సాక్షాత్తు సిడిఎంఏ కమిషనర్ గారు సంపత్ కుమార్ గారికి అమరావతి వెళ్ళి ఆగస్టు 13వ తారీఖున ఈ విధానం తప్పండి, దీంట్లో భారీ అవకతవకలు జరిగి వాస్తవాలు గ్రహించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన తర్వాత నిర్ణయం తీసుకోండి అని చెప్పాను. నా యొక్క కంప్లైంట్ కూడా పరిగణలో తీసుకోకుండా హై హ్యాండెడ్గా ప్రభుత్వాన్ని చెడ్డపేరు తీసుకొచ్చే విధంగా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి నిష్పక్షపాతంగా పారదర్శకంగా పాలిస్తున్నటువంటి రాష్ట్రాన్ని వీళ్ళందరూ కూడా కొంతమంది అవినీతిపరి అధికారులు, అవినీతిపర రాజకీయ నాయకులు వీళ్ళు
ప్రభుత్వాన్ని చెడ్డపేరు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంటే సహజంగా 1:1, 1:2 కొన్ని కండిషన్లు బట్టి ఇక్కడ 1:4 ఇవ్వడమే కాకుండా స్ట్రక్చరల్ వాల్యూ ఏమైనా అట్లాంటి కుంభకోణం జరిగినట్టు అనిపిస్తుంది. స్ట్రక్చరల్ వాల్యూ 8,16,00,000 రూపాయలు ఇచ్చారండి. దాంట్లో కూడా భారీ ఎత్తున అవినీతి జరిగింది. పూర గుడిసెలకు ఇచ్చారు, రోడ్డు మీద ఎంక్రోచ్మెంట్ వడ్డీ ఉందని చెప్పి వాడికి ఎటువంటి హక్కు లేనటువంటి వాడికి ఇచ్చేశారు. 60,000, 70,000, 1,20,000. అసలు అది చాలలేదని చెప్పి కొంతమంది రాజకీయ నాయకులు బెహరా భాస్కర్ లాంటి వ్యక్తులకి మళ్ళీ అడిషనల్ కాంపన్సేషన్, రివైజ్డ్ కాంపన్సేషన్ ఇచ్చారు. పాపం పేదవాళ్ళు వాళ్ళందరూ ఉండడానికి గూడు లేదు, వాళ్ళకి వాహనం లేదు, సైకిల్ మీదో బస్సు మీద వస్తారు. అటువంటి పేదవాళ్ళకి రివైజ్డ్ కాంపన్సేషన్ లక్షల్లో ఇచ్చారు. ఇవాళ బీఆర్టీఎస్ రోడ్లో చూస్తే వాళ్ళు ఎంత పేదవాళ్ళో తెలుస్తుంది మీకు. G+2 బిల్డింగ్లు పేదవాళ్ళండి. 200 ఫీట్ రోడ్లోని G+2 బిల్డింగ్లు కొత్త కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టిన వాళ్ళు అందరూ పేదవాళ్ళండి. ఈ టీడీఆర్లు మంజూరు చేసిన దాంట్లో 20% మించి పేదవాళ్ళు లేరు. 80% పైగా వీళ్ళు ధనికులు, వీళ్ళు బిలో పావర్టీ లెవెల్ కాదు. ఇచ్చిన జీవో వీళ్ళకి చెల్లదు, వీళ్ళకి టీడీఆర్లు మంజూరు చేయడానికి అవ్వదు. వీళ్ళు పేదరికంలో ఉన్నారని చెప్పి కనుక భావించి రాష్ట్ర ప్రభుత్వం కనుక 2025లో పేదలు అనేటువంటిది ఏదైనా ఒక ఈ ప్రమాణాల ప్రకారంగా పేదవాళ్ళని మేము నిర్ధారించామని చెప్పారంటే దాన్ని రిలీజ్ చేయమనండి. ఇదే కనుక కొనసాగితే ఆక్రమణదారులకి, ఎండోమెంట్ భూములకి, వక్ఫ్ భూములకి, అలాగే ఫారెస్ట్ భూములకి, ఇనాం భూములకి, భూములు కదా ఆక్రమణదారులకి ఎక్కడైనా చూస్తే డాక్యుమెంట్ ఉన్న వ్యక్తులకు కానీ వాళ్ళ వారసులకు కానీ ఇస్తారు. కానీ ఇక్కడ డాక్యుమెంట్ లేని వ్యక్తులు కావచ్చు, వారసులు కాని వారికి కానీ ఇచ్చినట్టు ఏమైనా గుర్తించారు? ఇక్కడ డాక్యుమెంట్ లేకపోవడం, రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ హిమాచలం దేవస్థానంలో, ఎందుకంటే యాజమాని ఒక దేవస్థానం అయినప్పుడు వీళ్ళందరూ ఆక్రమణదారులు టీడీఆర్లు ఇక్కడ యజమానులకు కాదు. యజమాని టీడీఆర్ ఇవ్వట్లేదు, యజమానికి కాంపన్సేషన్. యజమాని ఎవరు? సింహాచలం దేవస్థానం. ఆక్రమణదారుడికి టీడీఆర్. ఆక్రమణదారుడు కూడా ఇంటి పన్ను ఉంటే ఇమ్మని ఉంది. ఆ ఇంటి పన్ను నుంచి నా పేరు మీద ఉంటే ఇంకోళ్ళ పేరు మీద టీడీఆర్లు ఇస్తున్నారు. అలాగే సగానికి పైగా ఉన్నాయి. ఇది పెద్ద కుంభకోణం. ఇది అసలు ఉన్న ఎక్స్టెంట్ ఉన్నది 30 గజాలు అయితే 90 గజాలు టీడీఆర్ ఇస్తున్నారు. ఇది దారుణం. ఇది ఇలాగ కనుక ఇచ్చుకుంటూ పోతే విశాఖ నగర ప్రజలు పన్నుల రూపంలో కడుతున్నటువంటి కష్టాజీతంతో రెక్కల కష్టంతో కడుతున్నటువంటి ఈ డబ్బులు, ఈ ప్రజాధనాన్ని ఈ పేదల ముసుగులో పెద్దలకి టీడీఆర్ రూపంలోనో నగదు రూపంలో శక్తుల కమిషన్ రూపంలోనో వీళ్ళు కట్టబెడుతుంటే దోచుకుంటూ ఉంటే రాష్ట్ర సంపద కూడా సరిపోదు. ఇది ఈరోజు చూసుకుంటే వేరువేరు ప్రాంతాల్లో సహజంగా కుంభకోణాలు జరుగుతాయి. కానీ ఈరోజు చూసుకుంటే విశాఖలోని ఈ సింహాచలం ప్రాంతంలో చూసిన ఇది ఒక భారీ కుంభకోణం. దాదాపు 180 కోట్లకు పైగా ఈ కుంభకోణంలో చేతులు మారే పరిస్థితి ఉన్నట్లు ఇక్కడ మూర్తి యాదవ్ ఆరోపిస్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, విశాఖపట్నం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.